ఛత్తీస్గఢ్ అడవుల దగ్గర చిన్న గ్రామం. ఆ గ్రామంలో పెద్ద వేప చెట్టు వేరుల మధ్య దాగిన ఓ పాత దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని గ్రామస్తులు భూలభులయ్య మందిర్ అంటారు, అంటే మర్చిపోయే మందిరం. ఎప్పుడు కట్టారో ఎవ్వరికీ గుర్తులేదు. ఎవరూ రాత్రి తర్వాత అక్కడికి వెళ్లరు. ఒకరోజు ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్కియాలజీ నీల్ పాత బ్రిటిష్ మ్యాపులో ఈ మందిరం గురించి చదివి అక్కడికి వచ్చాడు. గ్రామస్తుల మాటలు పట్టించుకోలేదు. కెమెరా, టార్చ్ పట్టుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు. మందిరం లోపల వింత శిల్పాలు కనిపించాయి. హిందూగాని, ఆదివాసీగాని కావు. గర్భగుడిలోని విగ్రహానికి ముఖం లేదు, కనుబొమ్మలు, తిమ్మిర్లు, నోరు ఏమీ లేవు. అది చూసి ఆశ్చర్యపోయిన నీల్ ఫోటో తీశాడు. అప్పుడే ఓ తెలియని భాషలో మధురమైన గానంలా వినిపించింది. టార్చ్ మిణమిణించింది. చల్లటి గాలి విరుచుకుపడింది. గజగజలాడుతూ బయటకి వచ్చేశాడు. ఢిల్లీకి తిరిగి వచ్చాక కెమెరా చెక్ చేశాడు. ఏ ఫోటోలు లేవు, ఏ వీడియోలు లేవు. కేవలం ఒక్కటి, ఆ ముఖం లేని విగ్రహం ఫోటో. కానీ అది నీల్ ముఖంతో ఉండింది.